పెహల్గాంలో మొన్న జరిగినటువంటి దాడికి యావత్ ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు, మరెంతోమంది గాయపడ్డారు. పోయిన ప్రాణాలను అయితే తిరిగి తీసుకురాలేం. ఆ తర్వాత అన్ని దేశాలు కూడా స్పందించాయి. అందరూ కూడా వారికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియచేశారు. కానీ ఈ ఉగ్రవాదుల దాడి వెనుక మెయిన్గా వినిపించే పేరేంటంటే ముస్లిం హిందూ. ఎక్కడ ఉగ్రదాడి జరిగినా కూడా ముస్లిమ్సే చేస్తున్నారు అని మతం మీద ఒక మచ్చ అయితే పడుతుంది. కానీ ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అయితే దాన్ని ఖండిస్తున్నారు. ముస్లింకి ఉగ్రదాడికి మీరైతే లింక్ పెట్టొద్దు అంటున్నారు. సో ఇదే నేపథ్యంలో ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ దీని మీద ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా స్పందించారనేది మనం ఈరోజు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మొన్న దాడి జరిగింది. సో ఇలాంటి దాడులు చాలాసార్లు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి దాడి జరిగినప్పుడల్లా కూడా ఉగ్రవాదులు దాడి చేసినా కూడా మొత్తం మతం మీదే మచ్చబడిపోతుంది, ముస్లింలు ఇలా చేశారు అని. సో అలాంటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇది నిన్న జరిగినది చాలా బాధాకరం. అది జరగొద్దు. అదే పేదవాళ్ళు ఉన్నారు, అలా హిందూ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. మతం అడిగి కొట్టినారని చెప్తున్నారు. హిందూ అయినా ముస్లిం అయినా మొత్తం మనం కలిసిమెలిసి ఉండాలా, ఒకటే అన్న మొత్తం ఒకటే. అదే ఒక విఐపి ఎవరైనా విఐపి కొడుకు లేకుంటే తమ్ముడు అన్న చచ్చిపోతే వాళ్ళు ఊకుంటారా? ఎవరు ఊకరు. అది చాలా బాధాకరం. మా హిందూ సోదరు తరఫు నుంచి, ముస్లిం సోదరు తరఫు నుంచి ఎవరు వాళ్ళు ఇంట్లో చచ్చిపోయినారు కదా, కుటుంబంలో అన్న కానీ భార్య కానీ. ఒక ఇంటర్వ్యూలో చూసిన 19 ఏప్రిల్కి వాళ్ళ మ్యారేజ్ అయింది, 23కి వాళ్ళ డెడ్ అయిపోయింది. 1 వీక్లోనే డెడ్ అయిపోయింది. కానీ ఆ కుటుంబంలో ఎంత బాధ ఉంటాయంటే అది ఎవరి ఇంట్లో జరుగుతుంది, వాళ్ళే ఇంట్లోనే తెలుస్తుంది. నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎవరు 25-27 నంబర్స్ చచ్చిపోయినారు కదా, ప్రతి నంబర్కి ప్రతి మనిషికి ₹1 కోటి నుంచి ఇనామం ఇవ్వాలా. అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ లేడీస్ చనిపోని, వాళ్ళ అన్నయ్య చనిపోని, ఎవరైనా చనిపోని ప్రతి ఇంట్లో ఒక జాబ్ ఇవ్వాలా. అదే నేను కేంద్ర ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తున్నా. ఇంకోటి, రేపు హైదరాబాద్లో ఇదే దాడికి సంబంధించి క్యాండిల్ ర్యాలీ అవుతున్నాయి. మొత్తం హైదరాబాద్, మొత్తం తెలంగాణ, యావత్ తెలంగాణ నుంచి అందరు ఆ క్యాండిల్ ర్యాలీలో వేల సంఖ్యలో పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సాజిద్ గారు, మనం చూసుకుంటే ఈ దాడి జరిగిన తర్వాత మోదీ కూడా చాలా రియాక్ట్ అయ్యారు. అంటే పాకిస్తాన్కి వెళ్ళవలసినటువంటి ఏవైతే ఉందో ఈ నది కానీ, వాటర్ కానీ, ఇంకా వీసాలకి సంబంధించి చాలా కూడా ఆయన బ్యాన్ చేయడం జరిగింది, కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. దీని మీద మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఇది मुंगटे पहले ही ले लेना था, मगर पहले नहीं ले सके. अभी ये इंसेशन होने के बाद लिए, बाद में अगर ये पहले लेते तो ये सब पामा नहीं होते थे. ఇది ముంగటే ఫస్ట్ చేసేది ఉండే. ఇది దాడి జరిగిన తర్వాత అది చేస్తా అంటే ప్రాణాలు అయితే రిటర్న్ రావు కదా. ఎవరిది ప్రాణం వెళ్ళిపోయింది. నువ్వు ₹1 కోటి 10 కోట్లు నీలాపు విధాలాపు, ఏమైనా విధాలాపితే మనిషి చచ్చిపోతే వస్తాడా? ఎవరు రారు. ఎవరు 25 నంబర్స్ చచ్చిపోయినా వాళ్ళ ఇంట్లో ఏ తరంగా బాధ ఉంటుంది. వాళ్ళ కుటుంబంకి దేవుడు మంచి చూసుకోవాలా, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మేడం.